ఓకే, మనం ఇవాళ సెషన్ స్టార్ట్ చేద్దాం. సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ నిన్న మనం చెప్పుకున్నాం ఇక్కడ వరకు. ఈ స్లైడ్ వరకే కదా నేను చెప్పాను శేఖర్. సార్ అండ్ ఇక్కడి వరకే కదా మనం చెప్పుకున్నాం. ఇట్ మే బి క్యారీడ్ అవుట్ రొటీన్లీ యాజ్ ఎయిమ్ ఫర్ ఐడెంటిఫై హజార్డ్స్ యాజ్ ది యూజ్. అవును సార్, అవును సార్, అవును సార్, ఈ స్లైడ్ వరకే చెప్తాం. అవును సార్. సేఫ్టీ ఇన్స్పెక్షన్ నెక్స్ట్. అవును సార్, ఎక్కడ వరకు చెప్పండి. లోని వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ లో వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్స్. వర్క్ ఇన్స్పెక్షన్ దేనికి చేస్తాం? ఒక వర్క్ ప్లేస్ కానీ ఏదైనా ఒక ఎక్విప్మెంట్ కానీ విత్ ఇన్ ద ఎక్విప్మెంట్ దీనికి చేస్తాం. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇట్ ఈజ్ ఓన్లీ స్నాప్ షాట్ ఇన్ టైం. అంటే ఇన్స్పెక్షన్ మనం ఏదైతే టైంలో చేస్తామో ఆ స్నాప్ షాట్ ఆ టైంలో మాత్రమే మనం చేయగలం. దాని లిమిటేషన్స్ ఇవి. కంటిన్యూగా మనం మిషన్ రన్ అయినంతసేపు మనం ఉండలేం. లిమిటేషన్ అంతే కదా. మనం ఓన్లీ ఆ టైంకి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తాం అంతే, అంతవరకే. సమ్ హజార్డ్స్ నాట్ విజిబుల్. అంటే మనం ఇన్స్పెక్షన్ చేసిన టైం అప్పుడు కొన్ని హజార్డ్స్ కనిపించకపోవచ్చు ఆ టైంలో, అంతే కదా. మొత్తం మనకి ఆ వర్క్లో ఏమవుతున్నాయి అన్ని వర్క్లో ఉన్న హజార్డ్స్ అన్ని ఆ టైంలో కనిపించవు. మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నారో అప్పుడు ఏవైతే ఉన్నాయో అవే కనిపిస్తాయి. వర్క్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఏమొచ్చాయో కొత్త హజార్డ్స్ ఏమి వచ్చినాయో అవి మనకు కనిపించవు. నాట్ విజిబుల్. సమ్ హజార్డ్స్ నాట్ విజిబుల్. ఇన్స్పెక్షన్ అంటే మనం ఒకసారి వెళ్తాం, జస్ట్ విజిట్ చేసి ఆ ఏరియా చూస్తాం. సపోజ్ వెల్డింగ్ చేస్తున్నారు అనుకోండి, ఒక దగ్గర కింద చేస్తున్నాడు ఆయన వెల్డింగ్, కింద గ్రౌండ్ ఫ్లోర్లో వెల్డింగ్ చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. మనం ఇన్స్పెక్షన్ చేసాం. అప్పుడు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టి ఉన్నాయి, వెల్డింగ్ అప్రాన్ వేసుకున్నాడు, పర్మిట్ ఉన్నది, దానికి ఒక ఫైర్ వాచర్ ఉన్నాడు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, ఫైర్ బ్లాంకెట్ అన్ని పెట్టారు దగ్గరలో, అన్ని వేసారు, బాగానే ఉంది. కానీ కొద్దిసేపు పోయిన తర్వాత కొద్ది పైన వెల్డింగ్ చేయాలి. పైన కింద చేశారు. మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు బాగానే కనిపించింది, మనకి అన్ని బాగానే ఉన్నట్టు కనిపించింది. ఇన్స్పెక్షన్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయారు, ఇన్స్పెక్షన్ చేస్తారు, అయిపోయింది, చెక్ అన్ని రాస్తారు, వెళ్ళిపోయారు. కానీ కొద్దిసేపు పోయిన తర్వాత వెల్డింగ్ కొద్ది పైన చేయాల్సి వచ్చింది. గ్రేటింగ్స్ లో కొద్ది పైకి ఎక్కి దానికి సరిపడగా పైకి నుంచి చేసినప్పుడు పైనుంచి ఏమైనా స్పార్క్స్ పడినప్పుడు కింద ఎక్విప్మెంట్ అంతా కవర్ చేయాలి ఫైర్ బ్లాంకెట్ తో. అంటే ఏదైనా స్పార్క్స్ పడ్డాయి అనుకోండి కిందన, అవి ఫైర్ అయిపోతాయి. అర్థమైందా మీకు? కిందన ఏమైనా ఫ్లేమబుల్స్ హజార్డ్స్ ఉన్నా, కెమికల్స్ కానీ లేదంటే పెయింట్స్ కానీ ఏమన్నా ఫ్లేమబుల్ ఐటమ్స్ ఏమున్నా కానీ ఫైర్ అయిపోతుంది. అది మనం ఆ టైంలో మనకు కనిపించు. సమ్ హజార్డ్స్ నాట్ విజిబుల్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్. అర్థమైందా మీకు ఇది? అర్థమైందా సునీల్? ఓకే. సమ్ హజార్డ్స్ మ్యూట్ లో పెట్టు సునీల్. Some hazards not always present during the inspection and may occur later in the process. ఇది కూడా అదే మీనింగ్ వస్తుంది. కొన్ని హజార్డ్స్, హజార్డ్ అంటే ఏంటి శేఖర్? శేఖర్ సార్, హజార్డ్ అంటే ఏంటి? so many complaints others sir. Something which potential to cause harm. అంటే ఏదైనా పని చేసినప్పుడు మనకి చాలా హజార్డ్స్ వస్తుంటాయి. అర్థమైందా? పైన పని చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలా హజార్డ్ అంటే అదే, సంథింగ్ విచ్ potential to cause harm. Potential to cause harm యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఇల్నెస్ అవ్వచ్చు, ఏదైనా ప్రాబ్లం, హజార్డ్స్ అంటారు వాటిని. అర్థమైందా? అన్ని మన పనే అది. సేఫ్టీ వాళ్ళ పని ఏంటంటే హజార్డ్స్ ని కంట్రోల్ చేయడం. ఓకే. సమ్ హజార్డ్స్ నాట్ ఆల్వేస్ ప్రెసెంట్ డ్యూరింగ్ ద ఇన్స్పెక్షన్ అండ్ మే అకర్ లేటర్ ఇన్ ద ప్రాసెస్. అంటే ఇన్స్పెక్షన్ చేసిన టైంలో అవి ఆ హజార్డ్స్ ఇప్పుడు లేకపోవచ్చు. సమ్ టైమ్స్ నాట్ విజిబుల్ ఉంది కదా, అది కూడా ఇంచుమించుగా ఇదే టైపే. ప్రాసెస్ లో తర్వాత రావచ్చు.
అది unsafe practices may not occur during inspection if the employees know that inspection is taking place. Employees unsafe practices చేయరు. అంటే ఇప్పుడు ఇన్స్పెక్షన్ షెడ్యూల్ ఇన్స్పెక్షన్ ఉందనుకోండి, వీక్లీ మండే వీళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు అని తెలిసింది వాళ్ళకి, షెడ్యూల్ ఇన్స్పెక్షన్. అప్పుడు ఎంప్లాయీస్ అన్సేఫ్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి? అన్సేఫ్ ప్రాక్టీసెస్ లాడర్ లేకుండా పైకి ఎక్కడం, లేదంటే ఎక్స్కవేషన్ లో ప్రాపర్ గా లాడర్ పెట్టుకోకుండా చేయడం, అలాగా అడ్డబిడ్డ వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇష్టం వచ్చినట్టు పని చేస్తుంటారు అన్నమాట. సూపర్వైజర్ కంట్రోల్ వ్యామ్ పని అయిపోవడం కోసం రకరకాలు చేస్తుంటారు సైట్ లో, అర్థమైందా? అవన్నీ వాళ్ళకి ఇన్స్పెక్షన్ చేసే టైంలో మేబీ వాళ్ళ దగ్గర వచ్చినప్పటికీ ఆ టైంలో అంతా బాగానే కనిపించవచ్చు. ఎందుకంటే అన్సేఫ్ ప్రాక్టీసెస్ ఆ టైంలో చేయరాలి. మా ఇన్స్పెక్షన్ అవుతున్నప్పుడు అందరూ మనం అంతా సెట్టింగ్ అంతా అడ్జస్ట్మెంట్ మాట, అది అడ్జస్ట్మెంట్ లా చేస్తా ద ఇన్స్పెక్షన్ టేకింగ్ ప్లేస్. ఇన్స్పెక్షన్ అన్సేఫ్ ప్రాక్టీసెస్ మే నాట్ అకర్ డ్యూరింగ్ ద ఇన్స్పెక్షన్ ఇఫ్ ద ఎంప్లాయీ తెలుస్తుంది ఇన్స్పెక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్. అర్థమైందా? ఇన్స్పెక్షన్ వస్తున్నారంటే సార్ అందరూ సర్దిసుకుంటారన్నమాట, నీట్ గా పెట్టించుకుంటారు. ఆ టైంలో హౌస్ కీపింగ్ అన్ని బాగా చేసి అన్ని యాజ్ పర్ ద ప్రొసీజర్ అన్ని పెట్టించుకుంటారు నీట్ గా. పెట్టుకుంటే ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇన్స్పెక్షన్ ప్రకారం రికార్డ్ ఇన్స్పెక్షన్ ఏమవుతుంది, ఇన్స్పెక్షన్ ప్రాపర్ గా ఉన్నట్టే వస్తుంది రిపోర్ట్. అది అంటే ఇవన్నీ వీక్నెసెస్ అన్నమాట, లిమిటేషన్స్. ఓకే, అర్థమైందా బాబు? అర్థమవుతుందా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళొచ్చా మనం? ఓకే సార్. ఓకే, వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్స్. వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్స్ రెండు రకాలు, జనరల్ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్, రెండోది స్టాట్యుటరీ ఇన్స్పెక్షన్. అది స్టాట్యుటరీ ఇన్స్పెక్షన్ మస్ట్ మాట యాజ్ పర్ లీగల్ రిక్వైర్మెంట్. ఇన్స్పెక్షన్ పెద్ద పెద్ద బాయిలర్స్ కానీ లేకపోతే ప్లాంట్ స్టార్ట్అప్ చేసినప్పుడు కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి మనం, ఎవరికి? మన ఇన్స్పెక్టర్, ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్. జనరల్ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అనేది విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లో జరుగుతుంది. వర్క్ ప్లేస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఇన్స్పెక్షన్, అర్థమైందా మీకు? రెండు రకాల ఇన్స్పెక్షన్స్. ఒకటి జనరల్ ఇన్స్పెక్షన్, ఫ్యాక్టరీలో మన ఇష్టం, అది మనం ఎలాగ టైం పీరియడ్ పెట్టుకుంటాం, మనం పెట్టుకుంటాం టైం పీరియడ్, దానికి మనం చేసుకుంటాం దాని ఇన్స్పెక్షన్. అది స్టాట్యుటరీ ఇన్స్పెక్షన్ అంటే పెద్ద పవర్ ప్లాంట్ ఉంది, దాన్ని స్టార్ట్అప్ చేయాలి ముందు, లేదంటే ఒక కెమికల్ ప్లాంట్ ఉంది, దాని రియాక్టర్స్, దాని స్టోరేజ్, అవన్నీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వాళ్ళ డివిజన్ ఉంటారు. ఈ పవర్ ప్లాంట్ కి వీటికి ఒకరు, కెమికల్ ప్లాంట్స్ కి ఒకరు డివిజన్స్ ఉంటారు, స్పెషల్ టీమ్స్. వాళ్ళు వచ్చి స్టాట్యుటరీ ఇన్స్పెక్షన్ చేస్తారు. అర్థమైందా? ఎన్ని రకాల ఇన్స్పెక్షన్స్? బాబు ఎన్ని రకాల ఇన్స్పెక్షన్స్? Two types inspections, sir. ఒకటి జనరల్ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్, వర్క్ ప్లేస్ లో ఫ్యాక్టరీలో మనమే చేసుకుంటాం జనరల్ వర్క్ ప్లేస్. ఇంకోటి స్టాట్యుటరీ ఇన్స్పెక్షన్, అది మనం చెయ్యం, స్పెషల్ పర్సన్ ఫర్ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ దీని నుంచి వస్తారు. ఓకే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్స్పెక్షన్ అంటే ఎప్పుడప్పుడు చేయాలనేది. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వర్క్ ప్లేస్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ ఈస్ డిటర్మైన్డ్ బై ద లెవెల్ ఆఫ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ద వర్కింగ్ ప్లేస్. ఆ లెవెల్ బట్టి, ఆ రిస్క్ లెవెల్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అన్నమాట ఏ టైంలో చేయాలి అని చెప్పేసి. అంటే ఒక దగ్గర వర్క్ ఎట్ హైట్ ఉంది, ఒక దగ్గర గ్రౌండ్ లో కింద వెల్డింగ్ చేస్తున్నారు, లేదంటే పైన వెల్డింగ్ చేస్తున్నారు, లేదంటే ఎక్స్కవేషన్ చేస్తున్నారు, మేజర్ ఎక్స్కవేషన్ చేస్తున్నారు. దాన్ని బట్టి మన లెవెల్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ మనం దాని రిస్క్ బట్టి మనం దాన్ని టైం పీరియడ్ అనేది మనం డిసైడ్ చేస్తాం. అంటే డైలీ ఎలాగో చేస్తారు, డైలీ వర్క్ ప్లేస్ డైలీ సేఫ్టీ టూర్లో అందరూ చెక్ చేస్తారు, లైన్ మేనేజర్స్ అందరూ ఎక్స్కవేషన్ ఎలా ఉంది, స్కఫోల్డింగ్ ఎలా ఉంది, ఇవి కాకుండా కొన్ని ఇన్స్పెక్షన్, కొన్ని మిషనరీస్ ఉన్నాయి, యాజ్ పర్ ద వాళ్ళది మాన్యువల్ ఉంటుంది. దాని ప్రకారంగా మనం 6 months ఒకసారి దాన్ని ఇన్స్పెక్షన్ చేయాలి, లేదంటే ఎవ్రీ మంత్ చేయాలి, ఎవ్రీ వీక్ చేయాలి, యాజ్ పర్ ద మాన్యువల్. ఒక మాన్యువల్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్ మిషనరీకి అయితే యాజ్ పర్ వర్క్ అయితే మన ఇష్టం అన్నమాట. అది డిపెండింగ్ అపాన్ ద రిస్క్ లెవెల్, రిస్క్ అసోసియేటెడ్ విత్ ద వర్క్ ప్లేస్. దిస్ మే ఇంక్లూడ్ ద ఫిజికల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఫిజికల్లీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది వర్క్ ప్లేస్ లో, దాన్ని బట్టి మనం అసోసియేటెడ్ ఆఫ్ ద రిస్క్స్ లెవెల్ ఆఫ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ద వర్క్ ప్లేస్
and may include the physical working environment. The type of activities that are performed of previous history of reported incidents. అంటే దీని అంటే ప్రీవియస్ ఏదైనా ఒక టాస్క్ చేసినప్పుడు దానిలో ప్రీవియస్ ఎక్కువ ఇన్సిడెంట్స్ వచ్చాయి అనుకోండి, దానికి మనం ఫ్రీక్వెంట్ గా ఎక్కువ ఇన్స్పెక్షన్ చేస్తాం. అర్థమైందా? ఏదైనా ఒక యూనిట్ ఉంది, బాయిలర్ యూనిట్ ఉంది అనుకోండి ప్లాంట్ లో, అక్కడ ఎక్కువ యాక్షన్స్ అవుతున్నాయి అనుకోండి, మనం అక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తాం ఇన్స్పెక్షన్స్ అవన్నీ. అర్థమైందా మీకు? ఎక్కడైతే ఎక్కువ ప్రాబ్లం, ఎక్కువ మనకి ఇష్యూస్ రేజ్ అవుతున్నాయో అక్కడ మనం ఇన్స్పెక్షన్ డ్యూరేషన్ టైం తక్కువలోనే ఇచ్చేస్తామన్నమాట. దాని మీద ఎక్కువ ఫోకసింగ్ పెడతాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఇన్స్పెక్షన్ డిపెండింగ్ అపాన్ ద రిస్క్స్ అసోసియేటెడ్ విత్ ద వర్క్ ప్లేస్. అందులో రాశారు చూసారా, 6 months కి ఫర్ మీడియం రిస్క్ ఏరియాస్, laboratories, chemical, electronic, mechanical, laser, radiation, workshops, including gas, liquid, and other chemicals. 12 months ki the low risk areas defined as tutorial, common teaching classes, communication areas, computer training rooms, music rooms, accommodation. ఇది సంవత్సరం ఒకసారి చేస్తారన్నమాట. వీటిలో పెద్ద ఎక్కువ రిస్క్స్ ఉండవు కదా, అందుకని వాటికి 12 months. ఇది కూడా ఫిక్స్ కాదు, డిపెండింగ్ అపాన్ ద కంపెనీ మాట. కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. ఈ నెల మనం ఈ 1 month గ్యాప్, 1 month ఎవ్రీ మంత్ ఈ మిషనరీకి చేయాలి, ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్లీ ఈ యూనిట్కి చేయాలి, అలాగే ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. అర్థమైందా? దట్ ఇస్ డిపెండింగ్ అపాన్ కంపెనీ. ఓకే, అర్థమైందా మీకు బాబు? అర్థమైందా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళొచ్చా? ఓకే సార్. సునీల్, అదే మీరు మ్యూట్లో పెట్టండి. సార్ కాంపిటెన్స్ నీడెడ్ ఫర్ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్టర్. వర్క్ ప్లేస్ ఇన్స్పెక్టర్ ఆయనకి సమ్ కాంపిటెన్స్ ఉండాలి. కాంపిటెన్స్ అంటే నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కాంపిటెన్స్. అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారనుకో ఆపుతారు. అది చేస్తే అది దానికి వాల్యూ ఉండదు. అర్థమైందా? ఎవరు చాటింగ్ మెసేజ్ పెట్టారు? సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే దేవేందర్. ఓకే దేవేందర్ आप are you there? Yes, sir. Okay. Earlier he was not there, no? That's why all the people are Telugu people. Okay, I will come again with checklist. Okay, I will come back with English, no issue. Sir, no issue, sir. मैं already read कर रहा हूँ, sir. आप आगे explain करिए. Continue करिए, sir. No. You don't know Telugu, no? That's the issue. नहीं, no issue, sir. No issue. नहीं, actually, sir, मैं read कर रहा था, sir. कोई issue नहीं, sir. आप next कर, आप process में करिए. No issue. I just tell English for the outline and explain Telugu as well as Telugu also. Because no Telugu people are there, they don't know. They may not be understand them otherwise. Competence needed for workplace inspector. Workplace, the person who is inspection doing, he should be a competent person. Competence needed for that. Everyone cannot do the inspection, it means. Okay, the competence need. Knowledge of workplace inspection and the hazards associated with the process. The person who is doing the inspection, he should know what are the hazards associated with the process or the construction, whatever, with that machinery, whatever. Okay, suppose he is one person is doing inspection the fabrication yard, means he know what are the associated hazards with that. Otherwise, someone doing farm work, carpentry yard, someone want to inspect, but he should know what are the hazards associated with that. Otherwise, there is no use. Inspection is inadequate. Okay, knowledge of hazards and controls in the workplace. This is it. He should know the inspector should know who is inspection doing. The person should know the hazards as well as the controls in the workplace. Generally, I say one thing, in safety, a reasonable person means, if we say the person reasonable means the person know what are the hazards and
control measures. Both no means he is the reasonable person. That type of person only is allowed to do the inspections. Okay. Experience of the process. Experience, as I said, experience also required to do inspections. While doing inspection, see, one senior person and one junior person will go. Junior also will get experience. Actually, with the senior is only accepted to do the inspection. Along with senior, one junior also will go. He will get experience and he will also senior sometime. Okay. Good communication and writing skills. See, he should know the good communication and writing skills also. While going to job or interview as a safety manager or safety engineer, safety supervisor, whatever, they are asking, what are the languages, how in interview also they ask which language you can write. Because we have to do the inspection in the site. Good communication and writing skills, especially for the safety guys. Then we have to presentation what are the associated hazards with that unit manager or in meetings. We have to show the presentation. We should know the presentation skills. How we can know the presentation skills? If you have the good communication and writing skills, if you have then only you can good communicate with proper way. Okay. Safety inspection checklist. Usually in industry there is some checklists for every machinery, for housekeeping, electrical safety. I will send you some checklists in the group. You can see that how the checklists are. Checklist, say housekeeping checklist, housekeeping for office, housekeeping for fabrication yard, housekeeping for in that housekeeping checklist there is a location. We have to write the location and what are the housekeeping conditions in that, on that checklist. Checklist have that. I will show you the checklist. I think it is, we have the checklist. Workplace inspection report checklist is one. Like that, some checklists are there. I will share you. So we have a checklist. Suppose there is a vehicle. Vehicle have one checklist. Vehicle vehicle has proper doors and proper lights, signals, reverse horns, emergency means handbrakes. Everything is there. First aid kit, fire extinguishers, Fire license, extinguisher, yeah, everything. everything. We have to tick that checklist. We have to tick that checklist. Tick. If there is no, means no. We have to write no. Okay, like that electrical provision and use of PPE, personal protective equipment, use and storage of hazardous substances. If you are working with any chemicals, paints, hazardous substances, as per the MSDS material safety data sheet, we will provide those storage according to the MSDS. We will storage the temperatures, maintain the temperature, storing, how to handle everything in available in MSDs. According to that, we will store. There is a checklist for that. Okay. Manual handling, traffic routes, machinery, internal transport, emergency equipment. Emergency equipment means what? The emergency equipment, the firefighting equipments and everything. There is a water pressure and what is maintained or not, fire extinguishers, emergency or ambulance is there. They have some, proper arrangements are there, not there. There are not inside that, and driver is there or not, and first aider is there or not. Yeah, everything is common. Emergency equipment, welfare facilities. There is a checklist. System of work, safe system of work, working environment. Right, I will show you. So I will share you some checklists. Okay. Safety inspection strategy is who does inspection. We have to decide.
who has to do the inspection. When it's scheduled, date, or inspection done, which date. What gets observed in the inspection? What get observed? Where are inspections needed? Where the actual inspection needed? This is the strategy of the safety inspection. Okay. According to that, we will plan. Strengths of using checklist to complete a health and safety inspection. Strengths. What are the strengths for using checklists? Enable prior preparation and planning. Checklist is already prepared. It is prepared already. You know the checklist means, as I discussed, no. Checklist already prepared in one form. There is everything is provided. Yes or no, not applicable. Means any comments also we have to write on the bottom and sign the below there is a signature for the one safety officer and who is inspection, the area in charge. After inspection done, no, is there any deviation? We can note the below, and yes, if there is or no, not applicable. There is any comments? Okay. Enable we have prior preparation. Enable already it is prepared. Means enable prior preparation and planning. Okay. More structured and systematic. It's a structured and systematic way. They are prepared like that. Okay. Prevents issue being overlooked. This we can prevent those issues through the inspection. Okay. Ensure consistent approach. It's a fixed approach. Consistency means it's a fixed approach. Fixed means that checklist is fixed. If you want to change, management will decide. Okay. If these are checklist, some of the points are not available in that, we will raise the point to our management and they will edit and add some more points. But the time being, it's ensure consistent approach. In immediate record, we can record immediately. All those we can inspect, record. Record means everyone, the responsible person is sign on the checklist after inspection and comment, and it's a record, no? It's a record. Your checklist should be recorded in our inspection reports. Okay, monthly wise we will put in the file. It's a record. Easy method for comparison audit. Sir, it's audit, no? While audit, this will be used. The easy method of comparison of audit. While audit, we can compare with the checklists. Okay. Weakness of checklists. First we discuss strengths of the checklist. Now the weakness of checklist. Blinkered, inflexible approach. It's a blinkered means blindly. There is someone not taking like this inspection. There is no flexible on that. Okay, inflexible approach. Not reviewed or updated to account for charges. Maybe not reviewed. Just inspection done and kept in record. Okay, inspection done, paper done, and sign the people and kept in the file. That's all. Inspections become routine. No follow-up questions asked. It's a routine process, no? Routine. It's a routine. Monthly. It's a routine. They are doing inspection, but follow-up questions not asked. Follow-up. There is no follow-up. Is there or not? Whatever. There is a chance for no follow-up. During the inspection, there are no more questions to anyone. Directly inspection done and we will record. Sometimes in office also they will sit and tick the checklist and sign. Usually it's happening in the construction. Okay. What Bharadwaj? Do you got like experience? Checklist? Bharadwaj? Okay.
No scope of secondary issues to be considered. Considered means secondary issues, no scope secondary, no scope of secondary issues to be considered. And one person did the inspection. There is a no secondary issues to be considered. That's fixed. Inspection is fixed. Okay. Untrained person conducting inspection. It's the chance of untrained inspection. Supervisor said to worker, you just do the, I am busy with some the other works. You just inspect and sign. I will sign, you just inspect tick, all tick marks. Usually in construction, it's going on. Okay, it's a bad practice. Okay, inspection procedure leading to human error or abuse. There is a chance of human error. Chance of include this in this inspection or abuse. This is also some like that inspection human error they do. Now I said, another person will suppose supervisor has to do the as per his responsibilities, he has to do the inspection, but some other person did human error. He may can chance of some mistakes in the inspection or abuse. Okay. Inspection report summary. Summary should be there in the inspection. Identify workplace hazards. Identify means you understood, no? Hazard, you know what is hazard? Something which potential to cause harm. Anything in the workplace. Identify workplace hazards. This is used for identify the workplace hazards. Introduce control measures, and as well as we will provide the control measures as per the hazards. Involve consultation with the workforce. We can consult the workforce also while doing the inspection. Benchmark improvement. Suppose now benchmark, as I said earlier, suppose we are benchmarking with some other organization. As after the inspection report, we can know what are the betterments we got, where we are. Okay. Cover all aspects of the workplace. Inspections we can cover all the aspects of the workplace. Different see we have a checklist and the workplace. All workplace different inspections we can cover all the aspects of the workplace. Okay. See, this is the workplace inspection report. Can you see this? See what you observed in the workplace inspection report. Item number 1, hazards observed. Hazard observed. What the hazard observed? Example, you are inspecting some doing excavation area. Excavation area, you are excavation, you know the excavation, no? What is the excavation mean? Is the man-made cut or machine-made cut on the earth. Okay. During excavation, there is no signboard, means no not provided proper barrications. Barrications means hard pipes, no, up to 1 meter heights. We are between the excavation area to this 1.5 meter, 2 meters. We have to fix the barrication around the excavated area. If you are finding some hazards, unsafe act or unsafe conditions. Unsafe act means it's a human error. Unsafe condition means organization management not provided, which is okay. Approved action taken by, these are the contact person observed, pending, remarks, everything is there inside. Okay, you are observing inspected by, date, time also will be there, supervisor and signature. Okay.
Everyone saw this workplace inspection report? Hello? సార్ అన్సేఫ్ కండిషన్ అనేది మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయలేదని అంటున్నారు. అన్సేఫ్ యాక్ట్ అంటే అదే అదే అన్సేఫ్ యాక్ట్ రాంగ్ కదా సార్. అన్సేఫ్ చెప్పండి. ఇప్పుడు అన్సేఫ్ యాక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీపీస్ ఉన్నాయి సార్. హెల్మెట్ పెట్టుకోకపోతే మనకు ప్రమాదం అని తెలుసు. అలాంటప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రమాదం జరుగుతుంది. అదే అన్సేఫ్ యాక్ట్. అన్సేఫ్ కండిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి కేబుల్ డ్యామేజ్ అవ్వడము, ఏదో ఇల్యూమినేషన్ లైట్ లేకపోవడము, ఇది అన్సేఫ్ కండిషన్ సార్. అది అన్సేఫ్ కండిషన్స్ కి అన్సేఫ్ యాక్ట్ కి తేడా. అన్సేఫ్ యాక్ట్ అనేది యూజువల్ గా ఇట్స్ ఏ హ్యూమన్ ఎర్రర్. అన్సేఫ్ కండిషన్ అంటే సపోజ్ ఎక్స్కవేషన్ చేస్తున్నప్పుడు మనం ప్రాపర్ గా యాక్సెస్ అది ప్రొవైడ్ చేయలేదు, అడ్డపెట్టి దిగిపోయి వెళ్ళిపోతుంది. ప్రొవైడ్ బెంచింగ్, షోరింగ్, బెంచింగ్ అది చేయడం, లేదంటే ప్రాపర్ గా యాక్సెస్ యాడ్ చేయడం లోపల దిగడానికి, ఇవన్నీ అలా కండిషన్ అంటే ఆ కండిషన్ అన్సేఫ్ గా ఉంది కండిషన్, అది అన్సేఫ్. మనం ఏంటి అబ్జర్వ్ చేసాం, అన్సేఫ్ టిక్ కొడతాం అక్కడ, అన్సేఫ్ యాక్టా అన్సేఫ్ కండిషన్ అలాగా. ఓకేనా? అర్థమైంది అందరికి? సార్ అర్థమైంది సార్. ఇగో కరెక్టివ్ యాక్షన్ ఎవరు తీసుకున్నారు అంటే అబ్జర్వ్ చేసింది ఇది. కరెక్టివ్ యాక్షన్ ఎప్పుడు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, డ్యూ డేట్, ఒక టైం డేట్ కూడా ఇస్తాం మనకి. అది ఇది వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్. ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మీకు మళ్ళీ మీకు ఇందులో గ్రూప్ లో పెడతారు. ఇందాక చూపించాను కదా, చెక్ లిస్ట్లు ఉంటాయి, ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్. నెక్స్ట్ ఆఫ్టర్ బ్రేక్ దీనికి వెళ్దాం మనం, ఎందుకంటే టైం అయిపోయింది. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడు ఇన్స్పెక్షన్ బాబు. ఏం డౌట్స్ ఉన్నాయా మీకు ఇందులో? హలో నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, నో డౌట్స్. Any doubts regarding this? Weakness of the No sir. No doubts. Strengths of using checklists. These are the inspection checklists. Already these are the fixed checklists. I will show you a sample checklist. Almost time completed, whether 2-3 minutes only balance. That's why. మీరు పాత క్వశ్చన్ పేపర్స్ అవి చూసారా ఎవరైనా? క్వశ్చన్ పేపర్స్ చూస్తున్నా సార్. అవి ఏం సింపుల్ గా ఉన్నాయి. మన ఇచ్చి మేము పంపించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెయిల్ చేశాను కదా, అందులోనే ఉన్నాయి అవన్నీ కూడా కదా, అందులోనే ఉన్నాయి కదా. చాలా క్వశ్చన్స్ అన్ని అందులో ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ అవర్ 1920 ఎగ్జామ్స్. Recently, yesterday, last exam finished. Next, our batch. Maybe November, December, January, maybe that is depending upon state government. These exams will be controlled by state technical board, as you know very well. That will be exam dates and everything we cannot decide. That's a technical board. Government will decide that. Exams also in the polytechnical government exams also in government sector they are conducting. Sir, exam place మార్చుకోవచ్చా సార్? లేదు మార్చుకోవడం. యాక్చువల్లీ నేను అనంతపూర్ నుంచి ఉన్నాను సార్, అనంతపూర్ తిరుపతి.
ఈ ప్లేస్ కి ఏమన్నా మార్చుకోవచ్చా సార్? ఎస్బిటిటి కదా సార్, ఒకటే స్టేటే కదా. మళ్ళీ అవ్వదండి అలాగా, అవ్వదు ఓకే సార్. అవ్వదు. మనవన్నీ విజయనగరంలో అవుతాయి ఎగ్జామ్స్. మేబీ వాళ్ళు వైజాగ్లో ఇస్తే అవ్వచ్చు, వైజాగ్లో అందుప్పుడు విజయనగరంలో అవుతాయి మన ఎగ్జామ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. మన ఎగ్జామ్స్ వచ్చినప్పటికి మనం అంతా ఫుల్ దేనిలో అయిపోతాం, ఫుల్ రెడీ అయిపోవాలి. ఆడిట్ అంటే చెప్పండి ఎవరు, వాట్ ఈజ్ ఆడిట్? ఎవరైనా చెప్పండి. ఎవరికి రాదా? Audit में critical, sir. Audit में critical examination of organization of safety management system, sir. అంతే, నాకు కొద్దిగా బాగానే గుర్తుంది. క్రిటికల్ ఏమైనా క్రిటికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఆర్గనైజ్ చేసేటప్పుడు సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ చూసుకుంటారు సార్ ఆర్గనైజ్. అదే. ఇంకెవరు చెప్పండి. భరద్వాజ్, కెన్ యూ టెల్ వాట్ ఈస్ ఆడిట్? Sir, improve your side work activity and our management system. Yeah, that is exactly improved. Audit is a critical theory examination of each stage of the health and organization, each stage of the organization towards health and safety. The audit score says that the management system and actually it's a measuring procedure, tool. sir. Yeah, actually it's a measuring tool. We can improve the safety of the organization. और छपरे का मैसेज आया भाई. Anyone about audit? What is inspection? What is inspection? मेल देखना, मेल खोलियो. What about inspection? Come on, please say मुझे क्या गया inspection. बोला उसमें लिखा है keep MD. Two types of inspection: general inspections and stationary inspections. Statutory inspection. ग्रुप में डाल दो, इसमें फॉरवर्ड का What is inspection? पढ़ते हैं. Put that message in the group where register is there. मैंने कहा भाई register हमारे ग्रुप में नहीं है, वहाँ JKL के UG ग्रुप में है, उसमें मैं नहीं हूँ. What is inspection? उस ग्रुप में सबको मैंने बोल रखा है कि Inspection It is a observation measuring of tool, the sir. Safety provide effect of the organization system, sir. we will work Inspection. together कहीं काम करेंगे. इसमें भी को टेंशन नहीं है, मेरे को लिख के. The safety inspection is usually carried out by manager, employee, representative, and safety advisor by use of the checklist. Okay. Safety inspection can do managers, safety officers, Managers as employees, supervisors, all can do. But representatives. audit also can do these people. Field out of manager, employees, representatives, safety advisor. Audit only authorized